హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక లంగా జాకెట్లో ఈ జాకెట్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రీవియస్ వీడియోలో నేను లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటే ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను ఈ బ్లౌజ్ని నేను ఎలా డిజైన్ చేశానో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో చెప్తాను. అలాగే మీకు ఒక ప్రాసెస్ చెప్తే దాన్ని బట్టి మీరు ఓన్గా ఇది ఇంటి దగ్గర చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో దీనికోసం నేను 1.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. అలాగే 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. కొద్దిగా ఎక్స్ట్రాగానే మీరు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి. 2 to 3 ఇయర్స్ పాపకి అది ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మనం లైనింగ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ చేసుకోవాలండి. సో దీనికోసం లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంచుకున్నానండి. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. 15లో 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 17 ఇంచెస్ దగ్గర నేను బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. మీరు మీ బ్లౌజ్ లెంత్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. నెక్ షోల్డర్ ఇక్కడ నేను 4.5 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే నెక్ బ్రాడ్ 2 ఇంచెస్ తీసుకున్నానండి. సో పూర్తిగా షోల్డరు 4.5 ఇంచెస్ మీరు తీసుకోవచ్చు. ఆర్మ్ రౌండ్ కోసం ఇక్కడ పైనుంచి మీరు 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలాగ ఒక బాక్స్ షేప్లో డ్రా చేసి ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి, నేను 4.5 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. చిన్న పాప కాబట్టి 4.5 సరిపోతుంది. సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తానండి ఫ్రంట్ నెక్ కోసం. బ్యాక్ పార్ట్ తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకుంటానండి. సో ఇలాగ ఫ్రంట్ నెక్ డ్రా చేసిన తర్వాత చెస్ట్ మార్కింగ్ అండి. చెస్ట్ వచ్చేసి 27 ఇంచెస్ అండి. 27 4th పార్ట్ 6:45 పెట్టుకున్నాను. ఇక్కడ హిప్ 4th పార్ట్ పెట్టుకోవాలండి. హిప్ 4th పార్ట్ హిప్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. 28 4th పార్ట్ 7 దగ్గర మార్క్ చేసి ఇలాగ చెస్ట్ మెజర్మెంట్ అండ్ హిప్ మెజర్మెంట్ మీరు తీసుకోవాలి. మిడిల్లో ఇలా డాట్స్ వస్తాయండి. డాట్స్ వస్తే డాట్స్ వేయగానే అండి వెస్ట్ దగ్గర ఆటోమేటిక్గా షేప్ వస్తుంది. సో ఈ డాట్స్ కోసం ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ 1.5 to 2 ఇంచెస్ వరకు మీరు ఎక్స్ట్రా మార్జిన్ పిల్లల కోసం పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసుకున్నాను. సైడ్ కట్స్ అయితే ఏమీ రాదండి ఇక్కడ ఈ డిజైన్కి. సో ఇలాగా నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీకు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ కోసం నేను క్లాత్ ఏదైతే మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఓపెన్ సైడ్ నా వైపు తిప్పి పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇటు నుంచి 1.5 ఇంచెస్ వరకు వదిలేసి నేను లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇది బ్యాక్ పార్ట్లో హుక్ అండ్ ఐ పట్టీ కోసం ఎక్స్ట్రా మార్జిన్ అండి. హుక్ అండ్ ఐ పట్టీ మనం దీంట్లోనే ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా మనం మార్క్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి ఈ లైన్ దగ్గర ఇలాగా ఫోల్డెడ్ సైడ్ని పెట్టుకోవాలండి. పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే మీకు ఫ్రంట్ పార్ట్ ఉంది అలా పూర్తిగా మీరు డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ ఇక్కడ 3 ఇంచెస్ వరకు నేను పెడుతున్నానండి. చిన్నపిల్లలకి 3 ఇంచెస్ వరకు సరిపోతుందండి. సో ఫ్రంట్ నెక్ 4.5 ఇంచెస్ టు 5 ఇంచెస్ వరకు మీరు పెట్టుకోవచ్చు. బ్యాక్ నెక్ 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి. సో ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్. ఫ్రంట్ వైపు ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి మనం కట్ చేసుకోవాలండి. ఇది మార్జిన్ లైన్ దగ్గర మీరు పైన అండ్ కింద చిన్న చిన్న కట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది పూర్తిగా ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఒక ఐడియా ఉంటుంది మీకు. సో ఇక్కడ కట్ పెట్టుకున్న తర్వాత ఇది మనం ఆ హుక్ అండ్ ఐ పట్టీ కోసం ఫోల్డ్ చేసుకోవాలండి. చిన్న పిల్లలకండి లంగా జాకెట్కి ఎప్పుడు కూడా బొట్టు చేతులే అందంగా ఉంటాయి. సో దీనికి కూడా నేను బొట్టు చేతులే ఇక్కడ స్టిచ్ చేశాను. సో స్టిచ్చింగ్ మార్జిన్తో కలిపి 4 ఇంచెస్ దగ్గర నేను లెంత్ మార్కింగ్ చేసుకుంటానండి. చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. క్లాత్ని 4 ఫోల్డ్లో పెట్టుకున్నానండి. ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ వరకు వదిలేసి ఇక్కడ ఒక స్లీవ్ షేప్లో నేను
మార్క్ చేసేసుకున్నాను. పైన ఒక 1 ఇంచెస్ పైనుంచి మనం కట్ చేసుకుంటే పఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తాయండి. సో ఇలా మీరు పఫ్ స్లీవ్స్కి ఇలా కటింగ్ చేసుకోండి. ఇదైతే నేను 4 ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేశాను కదా, ఇదంతా మనకి ప్లీట్స్లో వెళ్తుందండి. సో ప్లీట్స్లో ఇదంతా మనం అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ని పెట్టుకుని కట్ చేసేసుకోవాలండి. అలాగే స్లీవ్స్ కూడా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో బార్డర్ వచ్చేసిందండి. సో బార్డర్ కూడా నేను బ్యాక్ పార్ట్లో తీసేసుకున్నానండి. బార్డర్ కూడా ఉంటే బ్యూటిఫుల్గానే ఉంటుంది. సో బార్డర్తో పాటు నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసేస్తున్నాను. స్లీవ్స్ కోసం పూర్తిగా నేను బార్డరే ఇక్కడ యూజ్ చేస్తానండి. ఇక్కడ నుంచి కొద్దిగా మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ నేను ఎలా అయితే స్టిచ్ చేశానో అదంతా మీకు ఒక ప్రాసెస్ వైజ్ మీకు చెప్తాను. ఫస్ట్ బక్రమ్ని ఫ్రంట్ నెక్ని మనం డిజైన్ చేయడం కోసం బక్రమ్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నానండి. పెట్టుకుని ఫ్రంట్ నెక్ని తీసుకొచ్చి రౌండ్ షేప్ ఏదైతే ఉంది ఆ రౌండ్ షేప్లో ఇక్కడ డ్రా చేసేసుకుంటున్నానండి. సో డబల్ ఫోల్డ్లో ఉంది బక్రమ్. ఇలా డ్రా చేసిన తర్వాత నెక్ దగ్గర నుంచి నేను 4 ఇంచెస్ కిందకి ఒక మార్క్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అండి ఇక్కడ ఒక టెంపుల్స్ డిజైన్ లాగా నేను ఇక్కడ ఒక డిజైన్ని డ్రా చేస్తాను. సో పైనుంచి 1 ఇంచెస్ గ్యాప్లో ఇలా మనం బ్రాడ్ చేస్తే నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా డ్రా చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా షేప్ వచ్చే వరకు మీరు మళ్ళీ డ్రా చేయండి ఫ్రెండ్స్. ఒక రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలాగా, కార్నర్ షేప్ కరెక్ట్గా వచ్చేలాగా మీరు 1కి 2 సార్లు ఒకసారి మీరు డ్రా చేస్తే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ షేప్ నాకు కొద్దిగా కరెక్ట్గా అనిపించి ఇక్కడ నేను కటింగ్ చేసేసుకుంటున్నానండి. సో ఫస్ట్ నేను బయటికి ఏదైతే అవుటర్ లైన్ ఉంది ఆ లైన్ ఫస్ట్ కట్ చేస్తాను. తర్వాత ఈ రౌండ్ షేప్ ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ని కట్ చేస్తాను. సో ఇక్కడ మిడిల్లో కూడా ఈ రౌండ్ షేప్ని డ్రా చేసిన తర్వాత ఇలా ఉంటుందండి డిజైను. సో దీన్ని మనం కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్తో కానీ దీంట్లో ఉన్న బార్డర్ ఫ్యాబ్రిక్తో కానీ మనం ఈ బక్రమ్ పీస్ని యాడ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో చూడండి ఇలా మనం షేప్ తీసుకురావాలి ఈ బక్రమ్ పైన. దీన్ని నేను బార్డర్కి అటాచ్ చేస్తానండి. సో బార్డర్ అయితే నెక్కి బాగుంటుంది కదా, సో బార్డర్కి ఇక్కడ అటాచ్ చేస్తాను. బార్డర్ మీకు సరిపోవట్లేదు అనుకుంటే మాత్రం మీరు బార్డర్ మిడిల్లో స్టిచ్ చేసి యాడ్ చేసుకోండి. 2 బార్డర్స్ని స్టిచ్ చేసి యాడ్ చేసుకుంటే ఇది కరెక్ట్గా సరిపోతుందండి. బార్డర్ని అటాచ్ చేసే ముందు మనం లైనింగ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంది దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. చేసుకుని స్టిచ్ చేసుకుంటే మీరు స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ గ్లూ గమ్తో కూడా స్టిక్ చేసుకుని మనం అటాచ్ చేసుకోవాలి. దానిపైన ఒకసారి ఐరన్ చేసుకుంటున్నానండి నీట్గా ఉండడానికి. ఐరన్ చేసిన తర్వాత మనం నెక్ ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ 2 బార్డర్స్ని తీసుకున్నాను నేను పీసెస్ని. దీన్ని ఆపోజిట్లో పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసి టాప్ స్టిచ్ కూడా వేసేస్తానండి. సో ఇలా మిడిల్లో మీరు స్టిచ్ చేసుకుంటే బార్డర్ సెపరేట్గా ఉన్నట్టు అనిపించదు. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి మనం బక్రమ్ని అటాచ్ చేసుకోవాలి. ఒకసారి నీట్గా మనం ఐరన్ చేసి ఆపోజిట్లో మనం అంటే బార్డర్ ఆపోజిట్లో బక్రమ్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. సో ఇలాగా మిడిల్ ఒకసారి తీసుకోవాలండి. కరెక్ట్గా మిడిల్కి మనం బక్రమ్ మిడిల్ని ఇక్కడ యాడ్ చేసి పెట్టుకోవాలి. ఐరన్తో ఒకసారి ఈ బక్రమ్ పీస్ని పూర్తిగా మనం ఈ బార్డర్కి అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సైడ్ ఏదైతే అవుటర్ సైడ్ ఉంది కదా అదంతా మనం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ని వదిలి కట్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ పూర్తిగా బక్రమ్కి ఈ బార్డర్ని అటాచ్ చేసుకోవాలండి. సో ఇలా నేను అటాచ్ చేసేసుకున్నాను. మిడిల్లో కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తున్నానండి. చాలా సింపుల్ మెథడ్లో మీరు ఈ డిజైన్ని ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను
నెక్ని ప్యాటర్న్ని రెడీ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఆపోజిట్లో పెట్టుకోవాలండి. అంటే లైనింగ్ వైపు పెట్టుకొని ఈ విధంగా మనం ఈ ప్యాటర్న్ని ఇక్కడ పెట్టుకొని నెక్ రౌండ్కి ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్ రౌండ్ నేను స్టిచ్ చేసేసానండి. చేసిన తర్వాత చిన్న కట్ పెట్టుకొని ఈ బార్డర్ ప్యాటర్న్ని మీరు ఫ్రంట్ వైపుకి తిప్పాలండి. సో పూర్తిగా ఫ్రంట్ వైపుకి ఇలా తిప్పేసిన తర్వాత కార్నర్లో మనం స్టిచ్ చేసుకొని ఈ ప్యాటర్న్ని అటాచ్ చేసుకోవాలండి. సో నీట్గా సెట్ చేయాలండి. చేసి ఒకసారి ఐరన్ చేయాలి. మీరు ఎంత ఐరన్ చేసి ఒక డ్రెస్ని ప్రిపేర్ చేస్తే ఆ డ్రెస్ లుక్ కానీ ఫినిషింగ్ కానీ అంతే నీట్గా ఉంటుందండి. సో ఇలాగ నేను అటాచ్ చేసేసుకున్నానండి. కార్నర్లో స్టిచ్ చేసి ఈ కార్నర్స్ని నేను ఇక్కడ బార్డర్తో డిజైన్ చేస్తాను. నా దగ్గర ఉన్న గోల్డ్ లేస్ తోటి నేను ఇక్కడ ఈ బార్డర్ అంతా అవుటర్ లైన్ అంతా కవర్ చేశానండి. సో ఇలాగా నేను నెక్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు కింద ప్లీట్స్ ఎలాగ అడ్జస్ట్ చేస్తాను అది మీకు చెప్తాను. కింద నుంచి 4 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసేసుకుంటానండి. చేసుకుని ఇదంతా మనం ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. సో ప్లీట్స్ అడ్జస్ట్ చేయడానికి నేను మళ్ళీ బార్డర్ పీస్ అని తీసుకున్నానండి. సో బార్డర్ ఇక్కడ ప్లీట్స్గా అడ్జస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. డబల్ ఫోల్డ్లో ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర నేను బార్డర్ తీసుకున్నానండి. డబల్ ఫోల్డ్లో మనం తీసుకోవాలి. బార్డర్ని తీసుకుని ఇక్కడ నేను పూర్తిగా కట్ చేసి తీసేస్తానండి. అంటే ఓపెన్ చేస్తే 8 ఇంచెస్కి ఉంటుంది. సో ఇక్కడ డబల్ ఫోల్డ్లో 4 ఇంచెస్ దగ్గర బార్డర్ పీస్ని తీసుకున్నాను. యాడ్ చేసేటప్పుడు అండి ఇలా చూడండి, ఓపెన్ చేస్తే ఇది 8 ఇంచెస్కి మీకు ఉంటుందండి ఈ క్లాత్. సో దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని పైన ఇలా మనం కార్నర్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. దానికన్నా ముందు మనం మిడిల్లో ఫస్ట్ డాట్స్ వేసుకోవాలండి. ఇక్కడ డాట్స్ వేసుకోవాలి, 2 డాట్స్. అలాగే కింద ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్లీట్స్ని ఇలా మనం అడ్జస్ట్ చేయాలండి. ఏదైతే మనం పట్టీ కట్ చేసాం కదా 4 ఇంచెస్ది, దానికి నీట్గా మనం ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. ప్లీట్స్ పూర్తిగా పెట్టిన తర్వాత మనం ఐరన్తో ఒకసారి నీట్గా ఐరన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేయాలండి. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు అండి ఫస్ట్ అయితే నేను బార్డర్ని యాడ్ చేద్దామని అనుకున్నానండి. కానీ బార్డర్ని ఇలా పెట్టి చూసేకండి, బార్డర్ కన్నా బ్యాక్ పార్ట్ డిజైన్ ఇంకా అందంగా వచ్చినట్టు నాకు అనిపించింది. సో ఆపోజిట్ సైడ్ని నేను ఇక్కడ అటాచ్ చేసుకున్నానండి. సో ఇది ఇలా బాగుందా లేకపోతే బార్డర్ అటాచ్ చేస్తే బాగుంటుందా మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇలా కొద్దిగా బెటర్ అనిపించి డిజైన్ నేను బ్యాక్ పార్ట్ని ఇలా యాడ్ చేసేసానండి. ఇక్కడ పైన స్టిచ్ చేసేసుకోవాలండి. స్ట్రైట్గానే స్టిచ్ చేసిన తర్వాత ఇలాగ అటాచ్ చేస్తే ఇలా ఉంటుందండి లుక్. కానీ నేను ఇలాగ ట్రై చేశాను. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. పూర్తిగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనిపైన డబల్గా నేను గోల్డ్ లేస్ని యాడ్ చేస్తానండి. అంటే అటాచ్ చేసింది కనపడకుండా నేను గోల్డ్ లేస్తో ఇక్కడ కవర్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ చేద్దాము. సో బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ మనం అటాచ్ చేసేసుకోవాలి. పూర్తిగా అటాచ్ చేసిన తర్వాత హుక్ ఐ పట్టీని ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. హుక్ ఐ పట్టీని ప్రిపేర్ చేయడానికి మన రైట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉంది అది హుక్ పార్ట్ అండి. లెఫ్ట్ సైడ్ది మనకి ఐ పార్ట్ ఉంటుంది. సో రైట్ సైడ్ హుక్ పార్ట్ ఏదైతే ఉంది అది లైన్ వరకు పూర్తిగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. అంటే ఈ లైన్ వరకు మనం పూర్తిగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. చేసుకుని ఇలా స్టిచ్ చేయాలండి. ఇక్కడ కార్నర్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ పార్ట్ ఫోల్డ్ చేసేటప్పుడు అండి కొద్దిగా మనం ఫోల్డ్ చేసి ఆ లైన్ వరకు మనం ఫోల్డ్ చేయాలి. పూర్తిగా లోపలికి ఫోల్డ్ చేయకుండా ఆ లైన్ వరకు ఫోల్డ్ చేస్తే కొద్దిగా ఒక 1/2 ఇంచ్ బయటికి ఉంటుంది ఐ పార్ట్.
సో ఇలా మనం హుకాయి పట్టీని ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో కూడా మనం మిడిల్లో డాట్స్ వేసుకోవాలండి. డాట్స్ వేసుకున్న తర్వాత హుకాయి పట్టీ ప్రిపేర్ చేసిన తర్వాత నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం నెక్కి క్రాస్ పట్టీని ఇక్కడ తిప్పుకోవాలండి. ఎలా అయితే మనం బ్లౌజ్కి నెక్ పట్టీ తిప్పుతామో సింపుల్గా అలా నెక్ పట్టీని తిప్పిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్ పట్టీని తిప్పేసిన తర్వాత నేను షోల్డర్ని అటాచ్ చేసేసుకున్నానండి, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం స్లీవ్స్ని ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. స్లీవ్స్ని అటాచ్ చేయడానికి బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ అంతా మనం అటాచ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా మనం చిన్న చిన్న ప్లీట్స్గా బొట్టు చేతుల్లాగా మనం రెడీ చేసుకుని కింద పైపింగ్ లాగా ఇక్కడ క్లాత్ని తిప్పేసి పెట్టుకోవాలండి. చిన్న వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయింది ఫ్రెండ్స్, అందుకే నేను ఇది చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు బొట్టు చేతులు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తాను. సో ఈ బొట్టు చేతులని ఇక్కడ నేను అటాచ్ చేసేస్తాను. చేసిన తర్వాత మనం సైడ్ ఫిట్టింగ్ జాయింట్ ఇక్కడ వేసేసుకోవాలండి. సో బ్యాక్ వైపుకి తిప్పి ఇలాగా ఫ్రంట్ పార్ట్ని డబల్గా ఫోల్డ్ చేసి చెస్ట్ మార్కింగ్ 27 కదా, 27 4th పార్ట్ 1/4 దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే హిప్ 28 కదా, సో 28 4th పార్ట్ 8 దగ్గర మార్క్ చేసుకుని మనం సైడ్ ఫిట్టింగ్ జాయింట్ వేసేసుకోవాలండి. మీకు బాగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ మనం జాయింట్ చేసేసాక మీకు ఫైనల్గా లుక్ చూపిస్తానండి. సైడ్ ఇలాగా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ కుట్టు కూడా వేసేసుకోవాలండి. సో ఇలాగా ఫైనల్గా మీకు బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడాలి అనుకుంటే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే అండి మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ నెక్ ప్యాటర్న్ మిడిల్లో అండి మీరు బటన్స్ని యాడ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా రెడీమేడ్ ఫ్లవర్స్ని యాడ్ చేయొచ్చు అండి. అలాగే ఈ ఫ్యాబ్రిక్ తోటే ఫ్లవర్ని డిజైన్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నా దగ్గర షో బటన్స్ ఉన్నాయండి. సో షో బటన్స్ని ఇక్కడ నేను 2 బటన్స్ని ఇక్కడ యాడ్ చేస్తాను. సిల్వర్ గోల్డ్ కలర్ బటన్స్ ఇక్కడ ఉంది. సో 2 బటన్స్ ఇక్కడ యాడ్ చేస్తే ఇంకా దీని లుక్ పెరుగుతుందని ఇక్కడ బటన్స్ యాడ్ చేసాక ఫైనల్గా మీకు బ్లౌజ్ లుక్ అయితే అండి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వరకు మీరు వీడియోని చూసుంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.